తీరుల పడినా ఏమున్నది. పంట పండించేది రైతు, కానీ లాభం పడేది ఇంకెవరు. వాన వచ్చినా రైతు భయపడతాడు, ఎండ వచ్చినా రైతు భయపడతాడు. చివరికి పంటను అమ్మాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. పంట సెంటర్లో నిజంగా రైతులకు అన్యాయం జరుగుతుందా లేదా అపోహ మాత్రమే? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ఇది ఎక్స్పోజ్ అంటే పండ్ల సెంటర్లో 6 నుంచి 8 కిలోలు క్వింటల్ కథనంగా తూకం వేస్తున్నారనే ఆరోపణలు వాస్తవాలు ఎంత? రైతుల మాటల్లో రైతు దగ్గర ఉన్నది, మరి రైతు దగ్గర ఉన్నది, రాజకీయాల దగ్గర లేదు, ఎవరి దగ్గర. అదే రైతే నిలబడి మా కష్టమేంది, మా నష్టమేంది, మరి మేము ఇంతగానో కష్టపడతాం, మళ్ళీ మా రైతునే కొరుకుతాను అంటారు. మాకు భగవంతుని దయ వలన రాళ్ళ వాన లేక ఇవి అట్ల ఇంట్లోకి వచ్చింది. నిరుడు రూపాయల చాలా మంది జనాన్ని రాళ్ళే పోయినాయి, రాళ్ళే పోయినాయి. ఈ 40 కిలోలు పోయి మళ్ళీ 3 కిలోల వరకు 10 కిలోలు 10 క్వింటాలకు పళ్ళకి ఎక్కువ పోతాయి, పళ్ళకి ఎక్కువ పోతాయి. పళ్ళకు 2000 చిల్లర మేము లాస్ అయినాక ఇక మాది ఏం బతికిది? అడక తిరగడంలో పడినా ఏమున్నది అంటే ఇక పొట్టదాసానికి కూరగాయలు దాదుకున్నాడు, ఇంత లాగోడి మందం వెళ్ళ తీసుకున్నాడు అన్నట్టే ఉంది, కానీ ఏమి ఫలితం మిగులువట్లేదు. మాకు 4 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎకరానికి అందకు ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి అందరికి ఎంత ఖర్చు అని అంటే, ఎకరం పొలం దొక్కాలని అంటే గంటకు 1800 2000 ఒక్క గంటకు. ఆ ఎకరం పొలం దొక్కాలంటే 3 గంటలు దిగబాటు అయితేనే 3 గంటలు వెళ్ళిపోతాడు. ఇక గోదాత దిగబాటు అది ఇట్లా ఉన్నదంటే 4 గంటల చిల్లర అయిపోతుంది. అట్లా అది లెక్క చేయండి. ఇక 8,000 అంటే అది గుడ్డవాడే వరకల్లా 10,000 కేజీలకి 500 రూపాయలు. 10 మంది నాటేసుడు, మందు బత్తాలై పంట వంట వరకల్లా 5,000 చిల్లర అయిపోతుంది. ఇక మాదే ఉన్నది అందులో. ఒక ఎకరానికి అంత పెట్టుబడి పెడితే ఒక ఇవి కానివాడు. నాకు 4 ఎకరాలు ఉంది కదా అయ్యా. 4 ఎకరాలకు నేను ఇక ఖచ్చితంగా చూసిన 48,000 చిల్లర అయింది పెట్టుబడి. ఇప్పుడు మళ్ళీ ఈ కటింగ్ తీసేస్తే మాకేమున్నది? పల్లెవుల భూమే ఉన్నది, ఏమి లేదు. ఎంత నెంబర్ ఎంత అంటే మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది? అబ్బాగా కుప్పలాని కావాలి అవన్నీ అయిపోయే వరకు మాది ఏ 200-300 వీధి ఉందో ఎండకు అనకు మీరు ఇట్లా ఇట్లా చేసుకుంటుంటే అవి మెదారినాయి 2 రోజులు. అది వచ్చిన మాసర చూపిస్తే కొంత గెలుపు అన్నారు. మళ్ళా దేవుడు అనుకుంటే గెలుపుతున్నా. ఇంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు తేడా ఉన్నది మరి? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు చేంజ్ లేదా? ఇదేం కొంటలేదు, పట్టించుకుంటలేదు అని అంటుంది. మరి మీకెట్లా ఇక మాకు చూస్తే కష్టంగా కొడుతుంది. ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంతో తేడా కొడుతుంది. ఎకరాకు ఎంత దాదాపు ఎకరాకు ఎన్ని వేలు మిగలచ్చు? ఒక మనం ఫస్ట్ నుంచి చేసుకుంటే ఇప్పటిదాకా పోతే ఈ కటింగ్ ఇవన్నీ అన్ని వంగంటే కాయకంతా కట్టంత వంగ ఒక 5,000 రూపాయలు మిగులుతాయి, ఎక్కువ ఏం మిగులుతాయి. 5 నెలలకు ఎన్ని సంవత్సరాలు అంటే మన కట్టం కూడా పట్టుకోకపోతేనే 5,000 మిగిలినట్టు మన చేతికి వస్తాయి. లేకపోతే అంత మనం ఆడికి తిన్నది మిగులుతుంది. ఇక ఇప్పుడు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు అమ్మ, దానికి ఏమన్నా ఎక్కువ పెట్టి కొంటున్నారా మరి? ఇంకా అవే తీసుకున్నాం సొసైటీలో పెట్టి. అందుకెళ్ళి 270. ఇక మనకు ప్రతి అవసరం ఉంటే 300. సరే, ఇప్పుడు 300. ఇప్పుడు మళ్ళీ యాప్ ఒకటి ఫోన్లో బుక్ చేసుకుంటేనే ఇస్తారంట. మాకు చిన్న ఫోన్లే ఉంటాయి, మరి చిన్న ఫోన్ తోటి ఇక రాకపోతే ఏం లేదు. ఇక దండం పెట్టుడు, అన్నంత ధర పెట్టి తీసుకునేది. ఇక మరి ఏం చేయమంటారు? మాకు చిన్న ఫోనే ఉండే. ఇంకో 3 ఏళ్ళు 2 ఏళ్ళు గెలవాలి. చెర్లపల్లి, నా పేరు అజ్మీరా హరినాయకు, చెర్లపల్లి గ్రామము. ఇక్కడ మా బీటు అన్నది సొసైటీ బీటు అందరికన్నా ఈ మండలంలో అందరికన్నా ముందు ఓపెనింగ్ చేసారు. పక్క ఊళ్ళోనేమో లారీలు పోతున్నాయి, ఇక్కడ లారీలు వస్తలేవు, కాంటా చేస్తలేరు. మరి అప్పుడే వరి వేయద్దు, వరి కొనము అని అంటే మేము వరి వేయకుండా ఆపేసి ఇతర పంటలకు పోదాము. అప్పుడేమో తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు ధాన్యం మొత్తం మేత రచ్చి కుప్పలు పెట్టినాము.
మిల్లోళ్ళేమో మిల్లోళ్ళకు బియ్యం మాకు ఆర్డర్ చేయలేదు, మేము మా అడ్లు ఏడబెట్టాలి. నిన్న మిల్లర్ దగ్గరికి పోయినాం. మిల్లర్ దగ్గరికి పోతే తన ఉన్న కోట అంతా అట్నే చూస్తున్నాయి, ఏడబెట్టుకోవాలి. వాళ్ళు ఏమైనా గోదావరి చూపితే గోదావరిలో దించుకొని తెచ్చుకుంటా అంటారు. మరి ప్రభుత్వము వాళ్ళకు మిల్లర్లకు కూడా ముందు ఆ బియ్యం సప్లై అది తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఖాళీ అయితే మా అడ్లు దిగు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు వానికి 15 రోజులు టైం అంటే ఇప్పుడు వర్షాకాలం దగ్గరికి వచ్చింది. మళ్ళీ మేము శాతానికి తయారవుతున్నాం. ఈ ఎట్లైనా దయచేసి మా అడ్లు తొందరగా పోయేటట్టు చేయాలి. ఎవరైనా సొసైటీలో చెప్తే లారీలు వస్తలేవు అంటారు, కాంటా పెట్టిస్తలేరు. ఇది కాదు కదా, అంటే ముందస్తు చర్య ముందస్తు వీళ్ళకి ఆలోచన లేదు. ఇప్పుడు మా అడ్లు ఒకడు 43 కిలోలు అంటాడు, ఒకడు 42 అంటాడు. 43 కిలోలు అంటే ఒక 2 క్వింటాళ్ళకే 15 కిలోల వడ్లు పోతున్నాయి. మరి ఇది ఏమైనా గవర్నమెంట్ కిలో మేము ఒక కౌలు ఇచ్చుడు అన్నట్ట, గవర్నమెంట్ కౌలు అన్నట్టే. ఇక భూమిని కౌలు ఇచ్చినట్టు 15 కిలోల అడ్లు గవర్నమెంట్ కౌలు ఇచ్చుడు అన్నట్టునే. ఒక 2 క్వింటాళ్ళకే 15 కిలోలు పోయినాక ఇక ఇంకా మళ్ళా ఓట్లు ఎలక్షన్లు వచ్చినాక రైతే రాజు, రైతులేనే రాజ్యం లేదంటారు. రైతు ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఇంకా ఎక్కడ. మాకు ఏది మాకు ఈ రైతు బంధువులు అవి ఇవ్వకున్నా కానీ కొన్న పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఒక కటింగ్ లేకుండా తీసుకుంటే అదే మాకు బాగా. ఇప్పుడు ఒక మారాలనంటే ఏం మార్చుకుంటే మంచిగా ఉంటుందమ్మా? ఇప్పుడు సపోజ్ ఇట్లా కాదు అనుకుంటే గవర్నమెంట్ కానీ లేకపోతే అంటే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటారా? ఇప్పుడు ఏముంది, మొత్తం వరి పంటని గుంటాడు ఉన్నాడు. అయ్యో నా పోరగాళ్ళు ఉన్నారు, 10 గుంటలు ఉన్నాడు, పొల్లగాళ్ళు ఉన్నారు, ఏమి తింటారు? మనం అది చేసుకుంటే పొలం చేసుకుంటే దోపసలు వస్తే ఇంత పొట్టకు బతుకుతావు. 10-5 అయితే సబ్బుకొని నూనెకు అవుతాయి, చేసుకుందాం అంటావు. 4-5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇదే పని. 60 ఎకరాల ఏదన్నా పసుప మక్కన చెట్ల పట్ట ఏదో పెట్టుకుంటే ఇంట్లో దాంట్లో కొట్టుకుపోతుంది. అంతే పని. అందరు ఎక్కువ పెట్టేసరికి అమ్ముడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి మధ్యలో బతుకుతున్నారు, మధ్యన వాళ్ళే మరి తినచ్చురా? మరి తినచ్చు, తిన్నావా? ఒక పవన్కి సర్ది తెచ్చుకున్నా ఇటే మళ్ళీ ఇక అప్పటి వరకు 4 వరకు చూపిస్తా. ఇలాంటి ప్రజల సమస్యలకై మీ గొంతుగా వినిపించే ఛానల్ ఎక్స్పోజ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి.